మణిపుర మహాసామ్రాజ్యంలో కాలుమోపిన వింధ్యావతి కోడలిగా ఈ రాజ్య గౌరవాన్ని కాపాడుతానని భువనేశ్వరీ మాత సాక్షిగా రాజమాత ముందు ప్రమాణం చేస్తుంది. మహాధాత్రి జ్ఞాపకాలతో బాధపడుతున్న మహేంద్రుణ్ణి నా కోసం నవ్వుతూ కనిపించాలని బొట్టు వేయించుకుంటుంది సౌదామిని. మరోవైపు పూర్తిగా శిరోత్కంఠ వశమైన మార్కండేయుడు అతని మాట ప్రకారం మహేంద్రుణ్ణి సంహరించడానికి మణిపురంలో ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఆ తరువాత అమ్మా, ముహూర్త సమయం ఆసన్నమైంది. రాజకుమారుణ్ణి తీసుకురమ్మని చెప్పండి. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఆడపెళ్లివారిని ఖడ్గాన్ని తీసుకురమ్మని చెప్పండి. అమ్మా, మీరు వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకురండి అమ్మా. అలాగేనండి. నుదుటి అలలలో
జలకాలే జరుప కోరుతోంది కనుల చంద్రికలను చక్రవాక పక్షి త్రాగగోరి తానొచ్చి చింత ఎగురుతోంది నీలి కొరుల జోసి చీకటిగా తలచి శుక్రతార జడలోన తళుకులేనుతోంది చెంపకాల చెంప ముద్దు మూట కట్టి కెంపు పెదవిలోన రవిని దాచుకుంది ఏటి పాయ వంటి నడుము విరుగునట్టు పూర్ణ కుంభములను గుప్పలు చేసింది అతివ తేనె పాదం పారిజాతమంటూ నందనాల భ్రమరం వచ్చి వాలుతోంది శ్రీచందన లేపాంకిత దివ్య సుందరి భువనానికి ఏ తెంచిన స్వర్ణ మంజరి పారాడి పాదాల రాణి నన్ను సిక్కు ఎరుపెక్కుతుంది జత చేరాలని తొందరగా కనిపించాలని ఆత్రము వీడక తనలో మదనం జరిపింది అమ్మా మీ అన్నగారి చేయి పట్టుకొని ఖడ్గ పూజ నువ్వు చేయించాలి. సరేనండి. కంకణ అధిష్టాన దేవతాయై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి కంకణ అధిష్టాన దేవతాయై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి కంకణధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు కంకణధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే. రాచరిక సాంప్రదాయం ప్రకారం వరుడు ఖడ్గానికి కంకణం కడితే సగం పెళ్ళైపోయినట్టే. ఆడపడుచుగా మీరు మీ అన్నగారు ఖడ్గానికి కట్టిన కంకణాన్ని తీసుకువెళ్ళి మీ వదిన గారి కుడి చేతికి కట్టాలి. అక్కడితో ఆ ఇంటి ఆడపిల్ల మీ ఇంటి కోడలవుతుంది. వంశికుల స్వస్తి కలిగి తోరం ఆడబడుచుతో వధువు చెంతకై చేరుతోంది సూత్రం తెరచాటు కోమలాంగి శోభను చూడగనే ఆ కంకణము తన ప్రాణేశుడు పంపే వరమని మురిసిపోతున్నది. ఆడబడుచు మధుకరమునకు కంకణ బంధన కార్యమవుతున్నది. స్పర్శతో నిలత తన్మయత్వాన తేలిపోతున్నది. తన పతి కరములు తగిలిన సతివలె అలరున మునిగెను ఆటల వెలది. విఘ్నేశ్వరో విఘ్న విధూరకారే నిర్విఘ్న కార్యేషు ఫలం సిద్ధం
विघ्नेश्वरो नाम सुरेश पूज्यो धूपराभ्यां वरदा भवन्तु। అమ్మా, మీరు వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకురండి అమ్మా. శ్రీకరమే శుభకరమే కళ్యాణమే, శ్రీకరికి శ్రీహరికి శ్రీకార్యమే. ధర్మాది పురుషాకాలను నియమించు పరిణయనం, విజయోన్ముఖ పదమున పురుషుని నడిపించు శుభయోగం. సురులకు జరుగనిదే ఇంతలాంటి శుభలగ్నం, కనివిని ఎరుగనిదే అంగరంగ వైభోగం. అష్ట పద్ధతుల పెళ్లి తెరగులలో అచ్చంగా ఈ పెళ్లి చక్కనిది. నలు దిశలా ఘోషించే మంత్రాలతో పురలోకం పులకించే సందళ్ళతో. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రయుగం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సలిలాని తక్షత్యేకపదే త్రిపదీశా చతుష్పదే అష్టాపదే నవపదే బభూషి సహస్రాక్షరా పరమేశ్వర గౌరీ దేవతాయై నమః. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగే భూగర్భజాతా భువనైకమాతా మార్కండేయ. ఏంటి చూస్తున్నావు? మహేంద్రుని పొడి చెయ్యమంటే మందిలో కలిసిపోయి పెళ్లి చూస్తున్నావా? అదను చూసి మహేంద్రుడి వెన్నులో బాకు దించే. కృష్ణో యత్ర పార్థో నిత్యం ప్రజామి శరణం హరో సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం ఏషాం దేవస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం
జయము జయము మహారాజా. మహారాజా, రుద్రగిరి యువరాణి మహాదాత్రి మణిపుర సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటించింది. మొదటిసారి ఏదో ఒక శక్తి అడ్డుపడింది, రెండోసారి మానవ శక్తి అడ్డుపడిందా? ఆ మహేంద్రుడి చావుకి ఇన్ని ఆటంకాల? మహేంద్రుణ్ణి వధించి స్వర్ణ ఖడ్గం సాధించేంత వరకు ఆటంకాల్ని అధిగమిస్తాను, అనుకున్నది సాధిస్తాను. ధూంధేత్. మహాదాత్రి, నన్నంతగా ప్రేమించిన మహాదాత్రి యుద్ధానికి, నా మీదే యుద్ధానికి వస్తుందా? ఇప్పటి వరకు మహాదాత్రి కళ్ళల్లో నా మీద ప్రేమ మాత్రమే చూశాను. ఇప్పుడు పగని చూడాలా? ప్రేమను పంచుకున్న ప్రేయసితో రణరంగాన్ని పంచుకోవాలా? కలలే కనులెదుటరావు, నిజమే కళ్ళకావో నీ వరకు, మదినే చెరసాల చేసి అచటే శిక్ష వేసింది కాలం. కలల చేతికి సంకెల వేసి తరుముతోంది చీకటికి. అమ్మ ప్రేమ హద్దయింది, చెలియ ప్రేమ దండెత్తింది. ఏంటి మహారాజా ఆలోచిస్తున్నారు? మంగళసూత్రధారణ చేసి అర్ధాంగి లక్ష్మి చేయి పట్టుకోవలసిన మీరు కత్తి పట్టుకుని కథన రంగానికి వెళ్లవలసొస్తుందనా? అనుకున్న ప్రకారం సుముహూర్తం జరిగిపోయింది, మిగతా తంతు నామమాత్రమే. యుద్ధంలో విజయలక్ష్మిని వరించి వచ్చాక అర్ధాంగి లక్ష్మితో పాణిగ్రహణం జరపవచ్చు. విజయోస్తు. ఏంటి మహేంద్ర ఇంకా ఆలోచిస్తున్నావు? యుద్ధానికి వెళ్లేటప్పుడు మనసు గెలుపు మీద ఉండాలి తప్ప అన్యం మీద ఉండకూడదు. నువ్వు యుద్ధానికి వెళ్తుంది నీ ప్రేయసి మీదకి కాదు, శత్రువు మీదకి. కేవలం శత్రువు మీద యుద్ధం అయితే ఇంత ఆలోచించేవాణ్ణి కాదమ్మా. ఆ శత్రువు నాకు ప్రియమైన శత్రువు. నేను శత్రువుగా చూడకపోయినా నన్ను శత్రువుగా భావిస్తున్న నా ప్రేమ దేవత పైన మనసు గాయపడ్డా ఓ ప్రేమైక సామ్రాజ్ఞి, నా మనోసామ్రాజ్య పట్టపురాణి
మనస్సాక్షిగా వరించి మనువాడుతానని మాటిచ్చి మరో పెళ్లికి సిద్ధపడ్డానని తెలిసి మనోవేదనతో వస్తున్న నా మహాదాత్రే అలాంటి ప్రేమమూర్తితో ఓడిపోయిన ప్రేమికుడిగా యుద్ధం ఎలా చేయనమ్మా? ప్రేమికుడిగా ఓడిపోయావు కాబట్టి రాజుగా గెలవాలి. ప్రేమలో ఓడిపోతే బాధపడేది నువ్వొక్కడివే. కాని రాజుగా ఓడిపోతే రాజ్యం మొత్తం క్షోభిస్తుంది. రాజ్యక్షేమం కోసమైనా నువ్వు యుద్ధం చెయ్యాలి. ప్రజల కోసమైనా నువ్వు గెలవాలి. మణిపుర మహాసామ్రాజ్య శౌర్యాన్ని తెలియజెప్పడం కోసమైనా మహాదాత్రిని తరిమి తరిమి కొట్టాలి. ఎంతటి వీరుడైనా కథన రంగంలో కళ్ల ముందు శత్రువు స్థానంలో ప్రేమించిన మనిషిని చూస్తే యుద్ధం చెయ్యలేడు. కాని చేసి గెలిస్తే చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోతాడు. చరిత్ర సృష్టించే అవకాశం నీకొచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ప్రేమ కంటే ప్రజలే ముఖ్యమని నువ్వు నిరూపించి విజయంతో తిరిగి రావాలి. నువ్వు గెలవబోయే విజయం కోసం పెళ్లిపీటల మీద పెళ్లి కూతురు ఆశగా ఎదురుచూస్తుంటుందని మర్చిపోకు. 2 రాజ్యాల ప్రజలు ఆనందంగా ఎదురుచూస్తుంటారని మర్చిపోకు. కళ్యాణ తిలకం దిద్దుకొని బుగ్గన చుక్క పెట్టుకొని కళ్యాణ వేదిక మీద నుంచి ప్రేయసితో యుద్ధం చేయడానికి కథన రంగానికి వెళుతున్న తొలి మహారాజువి నువ్వే. అంతటి అదృష్టాన్ని నీకిచ్చిన ఈ మణిపుర మహాసామ్రాజ్యానికి నువ్వు విజయహారం వేసి రుణం తీర్చుకోవాలి. రాజమాతగా ఇది నా ఆశ మాత్రమే కాదు, ఆజ్ఞ కూడా. ఏం ఆలోచిస్తున్నావు మహేంద్ర? అలాగే అమ్మా, నీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. వింధ్యావతి, మహేంద్రుడికి వీరతిలకం దిద్దు.